68 ఎకరాల భూమికి బదులు టీటీడీకి చెందిన 25 ఎకరాల భూమిని ఇచ్చే ప్రతిపాదన కూడా ఆమోదం తెలియజేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఏపీ ఎక్సైజ్ పాలసీ 2024కు సవరణలో మరి గత సంవత్సరం ఈ గవర్నమెంట్ రన్ చేసిన షాపుల ప్లేస్లో ప్రైవేట్ షాపులన్నింటినీ కూడా నియమించడం జరిగింది. దాదాపు 3736 షాపుల్ని ఇవ్వడం జరిగింది. దానికి అదనంగా 373 బలహీన వర్గాలు టాడీ ట్యాపర్స్ కూడా కేటాయించడం జరిగింది. అప్పట్లో పాలసీ ప్రకారం పర్మిట్ రూమ్స్కి దాంట్లో వెసులుబాటు కల్పించలేదు. తర్వాత పక్క రాష్ట్రాల్లో ఉన్న ఎక్సైజ్ పాలసీ కానివ్వండి, మళ్ళీ తర్వాత గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ చేసిన రికమెండేషన్స్ ప్రకారం కానివ్వండి, అదేవిధంగా ఈ మద్యాన్ని బహిరంగ ప్రదేశాల్లో సేవించటం, దానికి సంబంధించి దాదాపు 2.7 లక్షల కేసులు పోలీసు వారు లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తితే 2.7 లక్షల కేసులు ఫైల్ చేయటం కానీ ఇవన్నిటిని చూసి వాటి దృష్ట్యా మరి ఈ పర్మిట్ రూమ్లుకి పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి పాలసీ అమెండ్మెంట్ చేయటం కోసం ఏదైతే ప్రతిపాదన వచ్చిందో ఆ ప్రతిపాదన కేబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మరి అన్ని A4 షాపులకు పర్మిట్ రూమ్ లైసెన్స్లు జారీ చేయబడుతుంది. దీనికి లైసెన్స్ ఫీజు 5 లక్షల రూపాయలు. వీటిలో కిచెన్కి అనుమతి లేదు. గరిష్టంగా 1000 స్క్వేర్ ఫీట్ రూమ్ మాత్రం ఉండే విధంగా ఈ పాలసీని మాడిఫై చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఆంధ్రప్రదేశ్ పవర్ డెవలప్మెంట్ కంపెనీ లిమిటెడ్ APPDCL చైర్మన్ అభ్యర్థన మేరకు కంపెనీ క్లిష్టమైన ఆర్థిక పరిస్థితిని పరిగణలోకి తీసుకుని SBI UBI 900 కోట్ల ప్రభుత్వ హామీని అందించడానికి ఆమోదం కోరుతూ ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఆ ప్రపోజల్ని కేబినెట్ ఆమోదం చేయడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి ఈ ప్రపోజల్లో ఈ APPDCL ఏదైతే ఆర్థిక సంస్థలతో రుణం తీసుకుంటుందో దానికి సంబంధించి ఈ ఇంట్రెస్ట్ ఛార్జెస్ ఏదైతే ఉంటాయో అవి MCLR రేట్స్తో సమానంగా ఉండే విధంగా వారు చర్యలు తీసుకోవాలి. రుణ వ్యవధి కాలానికి మొత్తానికి కూడా స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. మరి అసలు ప్లస్ వడ్డీకి కలిపి గ్యారంటీ ఇవ్వబడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మరి APPDCL ద్వారా రుణ సంస్థకు ఏదైతే రీపేమెంట్స్ చేయాలో వారి ఓన్ జనరేషన్ నుంచే ఈ అప్పు చెల్లించబడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి గ్యారంటీ ఇచ్చిన మొత్తంపై APPDCL 2% హామీ కమిషన్ కూడా చెల్లించాలని చెప్పేసి కూడా ఈ ప్రపోజల్ తెలియజేస్తుందని చెప్పేసి మనం చేస్తాను. మరి మీ అందరికీ తెలిసిందే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బలహీన వర్గాల సంక్షేమం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటికే బలహీన వర్గాల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేశాం. దాదాపు 47,500 కోట్ల రూపాయలని మరి కేటాయించడం కూడా బలహీన వర్గాల సంక్షేమం కోసం కేటాయించడం కూడా జరిగింది. దాంట్లో భాగంగానే మరి మత్స్యకారులకి వేట నిషేధ సమయంలో 10,000 రూపాయలు కానివ్వండి, అదేవిధంగా నాయి బ్రాహ్మణులకి ఏదైతే గౌరవ వేతనం ఉందో దాన్ని 10,000 నుంచి 25,000 రూపాయలకి పెంచడం కూడా జరిగిన విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. మరి ఈరోజు ప్రత్యేకంగా ఈ హెయిర్ కటింగ్ సెలూన్ల నిర్వాహకులకు అంటే ముఖ్యంగా నాయి బ్రాహ్మణ సోదరులకు మద్దతు ఇవ్వడానికి, సామాజిక సమానత్వాన్ని ప్రోత్సహించడానికి నెలకు 150 యూనిట్ల నుండి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును సరఫరా చేయడానికి మరి ఈరోజు ప్రతిపాదన కేబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ప్రజాగలంలో ఇచ్చిన హామీ మేరకు 2025-26కు 50 కోట్లు కేటాయించడం జరిగింది. మరో 50 కోట్లు ఇవ్వడం ద్వారా 40,808 హెయిర్ కటింగ్ సెలూన్లకు లబ్ధి చేకూరుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. 40,808 సెలూన్స్ అన్ని యూనిట్లకి ఇస్తాం. 150 నుంచి 200 యూనిట్లకి ఫ్రీ, వాళ్ళు పే చేసుకుంటారు. ఈ 200 యూనిట్లకి ఇచ్చేస్తాం.
ఏదైనా ఏదైనా సరే హెయిర్ కటింగ్ సలూన్స్ ఇప్పటికీ సర్వే చేసిన దాని ప్రకారం 40,800 షాప్స్ సర్వే చేయడం జరిగింది. ఆ షాప్స్ అనేది కూడా ఇవ్వడం దాటినా కూడా 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తాం. గవర్నమెంట్గా దాదాపు 100 కోట్ల రూపాయలు భారం పడుతుంది అనుకుంటున్నాం. 100 కోట్లు సుమారు. ఏపీఎస్పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్, ఆర్డీఎస్ఎస్ అంటే విద్యుత్ నాణ్యతని పెంచడానికి కానివ్వండి, లేకపోతే ట్రాన్స్మిషన్లో ఉన్న లోపాలను సవరించడానికి కానివ్వండి, మరి ఆర్డీఎస్ఎస్ స్కీమ్ని టేకప్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఎస్పీడీసీఎల్, సిపిడిసిఎల్ ఈ పనుల్ని నిర్వహిస్తూ ఉంది. దీంట్లో 60% కేంద్ర ప్రభుత్వం భరిస్తూ ఉంది, 40% రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం రుణాలు తీసుకుని కానీ ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయాల్సిన సందర్భంలో ఏపీఎస్పీడీసీఎల్ 3,547.57 కోట్ల మొత్తానికి మరియు ఏపీసీపీడీసీఎల్ 1,029.37 కోట్ల మొత్తానికి ప్రభుత్వ హామీని కోరటం జరిగింది. మరి దానికి 2% గ్యారంటీ కమిషన్ కూడా ప్రభుత్వానికి చెల్లించే పొందుపరచడం జరిగింది. మరి దానికి కేబినెట్ ఆమోదం కూడా తెలియజేసిందని చెప్పేసి మనం చేస్తాం. సార్ ఫిగర్ సార్, ఎస్పీడీసీఎల్ 3,544.57 కోట్లు మొత్తం. అదేవిధంగా ఏపీ సిపిడిసిఎల్కి 1,029.37 కోట్ల మొత్తానికి ప్రభుత్వ హామీని కోరింది. అంటే ఆర్డీఎస్ఎస్ ప్రాజెక్ట్స్ని టైమ్లీ పూర్తి చేయడానికి, అంటే ఆల్రెడీ ప్రారంభించింది కొంత లోన్ తీసుకుని ఆ ప్రాజెక్టులు ఫుల్ షేప్లో కంప్లీట్, అంటే ఫేజెస్ ఉంటాయి కదా, అన్ని రూపాల్లో ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడానికి ఈ రుణం అవసరమైంది. ఈ రుణానికి అంటే 40% ఆఫ్ ది ప్రాజెక్ట్ కాస్టే, 60% కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది, 40% రాష్ట్ర ప్రభుత్వం. దానికి పిఎఫ్సి నుంచి లోన్ తీసుకుంటానికి స్టేట్ గవర్నమెంట్ ఇస్తుందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా పాఠశాల విద్యకు సంబంధించి పోయిన గవర్నమెంట్ మనందరికీ కూడా గుర్తుండే ఉంటుంది. 2020, 21, 22లో దాదాపు 4,731 పాఠశాలని రీస్ట్రక్చర్ చేస్తూ 3 నుంచి 5వ తరగతి విద్యార్థుల్ని ఆ స్కూల్స్ నుంచి తీసేసి, అంటే ప్రైమరీ స్కూల్స్ నుంచి తీసేసి దగ్గరలో కిలోమీటర్ పైబడి కూడా ఉన్న హై స్కూల్స్కి అటాచ్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఆ నిర్ణయం మూలంగా దాదాపు 2.5 లక్షల మంది విద్యార్థులు ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. ఆ దూర ప్రాంతాలు, అంటే ఆ చిన్న వయసులో దూర ప్రాంతాలకు వెళ్ళలేరు, రోడ్లు దాటాలి అని రకరకాల సమస్యలు ఆ రోజు తల్లిదండ్రులు ఆందోళన చేయటం కానివ్వండి, అనేక సమస్యలు ఆ రోజు ప్రజలు లేవనెత్తిన విషయం తెలిసిందే. అయినా కూడా ప్రభుత్వం ముందుకెళ్ళింది, ఆనాటి ప్రభుత్వం. మరి దాని మూలంగా ఏమైందంటే డ్రాప్ అవుట్స్ బాగా పెరిగిపోవటం కానివ్వండి, మరి అనుకోకుండా 2,43,000 మంది, 3,000 మంది, 2.5 లక్షల మంది విద్యార్థులు పెరగటం మూలంగా టీచర్స్ మీద కూడా భారం పడటం జరిగింది. ఎందుకంటే ఇంతమంది స్టూడెంట్స్ పెరిగినప్పుడు హై స్కూల్స్లో టీచర్స్ని పెంచాలనే ఆలోచన పెంచకపోవటం కానివ్వండి చేయటం మూలంగా ఆ రోజు కొంత ఎడ్యుకేషన్కి ఇబ్బంది పడిన పరిస్థితులు మనందరికీ తెలిసిందే. దానికి తోడు ఆ రోజు టీచర్స్ కూడా చాలా డ్యూటీస్ ఉండే, బాత్రూంలో ఏదో ఫోటోలు తీయటము, లేకపోతే రకరకాల యాప్స్ ఇవన్నీ కూడా ఉండే. అటన్నిటి మూలంగా కూడా ఉపాధ్యాయుల్లో ఒక ఆందోళనకర పరిస్థితులు ఆ రోజు వచ్చిన విషయం అందరికి తెలిసిందే. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి అన్ని స్టేక్ హోల్డర్స్, అంటే టీచర్స్ యూనియన్స్తో కానివ్వండి లేకపోతే పేరెంట్స్తో కానివ్వండి, మరి చర్చించి దాంట్లో మార్పులు చేయడానికి, డ్రాప్ అవుట్ని తగ్గించడానికి, అదేవిధంగా టీచర్స్ పని భారాన్ని తగ్గించడానికి టీచర్స్ రెగ్యులరైజేషన్, అంటే కొన్ని స్కూల్స్లోనేమో ఎక్కువ మంది టీచర్లు ఉంటారు, స్టూడెంట్స్ తక్కువ ఉంటారు, కొన్ని చోట్ల స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉండి టీచర్స్ తక్కువ ఉంటారు. వీటన్నిటిని కూడా రేషనలైజేషన్ చేసి మరి వీళ్ళందరికీ అనుగుణంగా ఉండే విధంగా అందరి యూనియన్స్ని ఒప్పించి మరి ప్రభుత్వ హెచ్ఓడి పూల్ నుండి మిగిలిన పోస్టులను ఉపయోగించి నిబంధనలు సవరించి అదనపు ఆర్థిక భారం లేకుండా సవరించిన నిబంధనలు అమలు చేసి బదిలీలు మరియు పదోన్నతులు ఈ మధ్య
మామూలుగా ఏంటంటే మీ అందరికి కూడా తెలుసు, టీచర్స్ ట్రాన్స్ఫర్స్ అయిపోగానే చాలా ఎలిగేషన్స్, చాలా ఆందోళనలు, ప్రభుత్వం మీద ప్రభుత్వం మీద విమర్శలు కానివ్వండి, లేకపోతే మినిస్టర్లు చేశారు, ఎమ్మెల్యేలు చేశారు, రకరకాల కామెంట్స్ మనం చూస్తూ ఉండేవాళ్ళం. కానీ ఈసారి అటువంటి సమస్యలు ఏమీ లేకోకుండా పూర్తిగా చాలా ఎక్కువగా మోతాదులో ఆమోదయోగ్యంగా ట్రాన్స్ఫర్స్ చేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మరి పాఠశాల విద్యను బలోపేతం చేయటం కోసం జీవో 117 పాఠశాలను పునర్నిర్మించడం మరియు ఉపాధ్యాయుల విస్తరణను హేతుబద్ధీకరించడం, కొత్త పాఠశాల నమూనాలను ప్రవేశపెట్టడం, ఆర్టీఈ నియమాలను సవరించడం, నమోదు ఆధారంగా సిబ్బందిని తిరిగి విభజించడం, మిగులు పోస్టులను మార్చడం, కొత్త పోస్టులను సృష్టించడం, ఇవన్నీ కూడా ఈ జీవోస్ ఏదైతే ఇచ్చారో దానికి ఈరోజు కేబినెట్ ఆమోదం ముద్ర వేసిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. సవరణ చేశారు. అంటే గతంలో ఏదైతే వారు స్కూల్ పిల్లల్ని అంటే ప్రైమరీ స్కూల్ నుంచి అప్పర్ ప్రైమరీకి హై స్కూల్కి ఏదే మార్చాలని నిర్ణయం తీసుకున్నారో దాంట్లో వచ్చిన సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని వాటిని సవరించడం, ఆ సమస్యను తొలగించడం కోసం ఈ నిర్ణయాలను కూడా చేయడం జరిగింది. జీవోలు ఆల్రెడీ ఇష్యూ చేశారు. సారీ, జీవో 117. సో దాంట్లో ఉన్న సమస్యలన్నింటినీ కూడా ఈ స్టేక్ హోల్డర్స్ చర్చించి సవరించడం జరిగింది. చేస్తూ ఒకసారి జీవో నెంబర్లు కూడా చెప్తాను, చూడండి ఒకసారి.